ఈ వీడియోలో మనం మెథడ్స్ టు ఫైండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ m into dx plus n into dy equal to 0 ఎలా అనేది చూద్దాం. దట్ ఈస్ మెథడ్స్ టు ఫైండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ m into dx plus n into dy equal to 0. అయితే ఇందులో మొత్తం 4 మెథడ్స్ ఉంటాయి. నేను 4 మెథడ్స్ని 4 పార్ట్స్ కింద చేస్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ అనేది m x, y into dx plus n x, y into dy ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకరు ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటే తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డో m బై డో y నాట్ ఈక్వల్ టు డో n బై డో x. ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎలా వచ్చిందంటే ఇది ఎగ్జాక్ట్ సొల్యూషన్ అని, ఎగ్జాక్ట్ సొల్యూషన్ కాదని. దీని తర్వాత mx ప్లస్ ny నాట్ ఈక్వల్ టు 0 అనేది అవుతుందో లేదని చెక్ చేసుకోవాలి. ఈ రెండు అయిన తర్వాత 1/mx ప్లస్ ny అనేది దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. దీని తర్వాత ఈక్వేషన్ ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఇచ్చిన ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తే అదే దీని యొక్క జనరల్ సొల్యూషన్. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ అడిగారు దీన్ని. సో చూద్దాం ఒక క్వశ్చన్ని. x² ఇంటూ dx మైనస్ x³ ప్లస్ y³ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం. ఏ ఫాము? m of x, y ఇంటూ dx ప్లస్ n of x, y ఇంటూ dy ఈక్వల్ టు 0. ఆ ఫామ్లో ఉందని చూసుకోవాలి. ఇగో ఈ ఫస్ట్ దాన్ని m అనేది తీసుకుంటాం, సెకండ్ టర్మ్ని n అని తీసుకుంటాం. అండ్ ఇది xy టర్మ్స్లో ఉంది కాబట్టి దీంతో అగ్రీ అవుతుంది, అంటే దీనిలా ఉంది. సో దీని ప్రాసెస్ మనం చూసాం ఎలా సాల్వ్ చేయాలనేది. దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ దీన్ని m ఈక్వల్ టు x² ఇంటూ y అని తీసుకుందాం. సెకండ్ టర్మ్ని n ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x³ ప్లస్ y³ అని తీసుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? డో m బై డో y నాట్ ఈక్వల్ టు డో n బై డో x అని ప్రూవ్ చేయాలి. దీనికోసం డో m బై డో y, ఫస్ట్ మనకు దీని టెర్మినాలజీ తెలియాలి. డో m బై డో y అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు y. అంటే ఇక్కడ x కాన్స్టెంట్, x² కాన్స్టెంట్ అయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ y ఎంత? 1. సేమ్ ఇక్కడ కూడా డో n బై డో x పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ n విత్ రెస్పెక్ట్ టు x, ఇక్కడ y కాన్స్టెంట్. సో ముందు దీన్ని మల్టిప్లై చేద్దాం మైనస్తో. మైనస్ x³ మైనస్ y. ఇక్కడ xని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ మైనస్ 3x², ఇది ఎలాగో 0 అయిపోద్ది y టర్మ్ కాబట్టి. ఇది డో n బై డో x వాల్యూ. ఇప్పుడు ఈ రెండు మనం కంపేర్ చేద్దాం. డో m బై డో y నాట్ ఈక్వల్ టు డో n బై డో x. రెండు డిఫరెంట్ వాల్యూస్ కదా. సో ఒక స్టెప్ అయింది. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. సెకండ్ ఏంటి? మనం ఏం చెక్ చేయాలి? mx ప్లస్ ny నాట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేసుకోవాలి. అది చూద్దాం. mx ప్లస్ ny, mx టర్మ్ ఏంటి? ఈ టర్మ్కి ఇంటూ x చేయాలి. x² ఇంటూ x ప్లస్ మైనస్ x³ మైనస్ y³ ఇంటూ y, x³ y
మైనస్ ఎక్స్ క్యూబ్ వై, ఏం లేదు మైనస్తో మల్టిప్లై చేసాను అంటే దీన్ని, మైనస్ వై పవర్ 4. ఈ రెండు టర్మ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి ప్లస్ మైనస్ కాబట్టి. సో ఇక్కడ మనకు మిగిలింది మైనస్ వై పవర్ 4. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఈ రెండు అగ్రీ అయ్యాయి కాబట్టి థర్డ్ది 1/mx+ny, ఇదే దీని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అందులో వేసి చూద్దాం. దేర్ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్ టు 1/mx+ny. 1/mx వాల్యూ ఏంటి, x² ఇంటూ x. అది సబ్స్టిట్యూట్ చేశాను. ny వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -x³ -y³ ఇంటూ y. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 1/x² ఇంటూ x అంటే x³ -x³ ఇంటూ y అంటే -x³ -y పవర్ 4. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి ప్లస్ మైనస్. సో మిగిలింది ఏంటి, -1/y పవర్ 4 అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ కోసం the general solution is integration factor into given equation. దీన్ని b అనుకుందాం. జనరల్ సొల్యూషన్ కావాలంటే a ఇంటూ b మల్టిప్లై చేద్దాం ఇచ్చిన ఈక్వేషన్తో. -1/y పవర్ 4 ఇంటూ whole equation x² into dx minus of x³ plus y³ into dy ఈక్వల్ టు 0. దీంతో మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఆఫ్ x² y పవర్ 4 ఇంటూ dx మైనస్ ఆఫ్ x³ ప్లస్ y³ బై y పవర్ 4 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ, ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇక్కడ y పవర్ 4లో y క్యాన్సిల్ అయితే -x² y³ మిగులుతుంది ఇంటూ dx ప్లస్ ఈ టర్మ్ x³ y పవర్ 4 ప్లస్ y³ y పవర్ 4 క్యాన్సిల్ అయితే 1/y మిగులుతుంది ఇంటూ dy ఈక్వల్ టు 0. అయితే ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్. సో దీన్ని m1 ఇంటూ dx ప్లస్ n1 ఇంటూ dy ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసిన తర్వాత అంటే ఈ ఈక్వేషన్లో m1 అనేది ఇది, n1 అనేది ఇది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ m1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ n1 ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ m1 వాల్యూ -x² y³ ఇంటూ dx. అయితే ఇక్కడ నో టర్మ్ కంటైనింగ్ x ఉన్న టైంని రాసుకోకూడదు ఇందులో. ఇక్కడ x³ y పవర్ 4 ఫస్ట్ టర్మ్లో x ఉంది కాబట్టి ఈ టర్మ్ ఇక్కడ వేయకూడదు ఇక్కడ. సో 1/y మాత్రం వేసుకుంటాం అక్కడ. 1/y ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇక్కడ xతో ఉంది కాబట్టి y అనేది కాన్స్టెంట్. సో 1/y³ బయట తీసేద్దాం. ఇంటిగ్రల్ -x² ఇంటూ dx మైనస్ కూడా బయటకు లాగాము. ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ x² ఇంటూ dx దాని ఫార్ములా x⁻n+1/n+1. ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది కాబట్టి x⁻2+1/2+1 ప్లస్ ఇంటిగ్రల్ 1/y అంటే log mod y ఈక్వల్ టు 0.
ఇక్కడ మీకు కావాలని మీకు ఫార్ములాస్ కూడా రాస్తాను. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాస్ ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ డిఎక్స్, x పవర్ n+1/n+1, ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy log mod y. అయితే దీని వాల్యూ -1/y³ ఇంటూ x³/3 ప్లస్ log mod y ఈక్వల్ టు 0. -x³/3y³ ప్లస్ log y ఈక్వల్ టు 0. దీన్ని ఇంతటితో వదిలేసినా సరిపోద్ది, లేకపోతే ఇంకా సాల్వ్ చేయనా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.